సార్ చాలా మంది తాగుబోతులు రోజు 2000 3000 ఖర్చు పెట్టేసుకుని తాగేస్తారు. కొన్ని 1000 రూపాయలు 200 300 ఇచ్చి తాగేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు అంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చి ముందు చెక్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఉందా? అది ఒకసారి నేను చెప్పండి దాని గురించి వివరంగా. ఎస్పెషల్లీ తాగుబోతులు, షుగర్ ఉన్నవాళ్ళు, ఒబీస్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి మినిమం ఎల్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్, ఈ మన లివర్ స్కాన్ అవి చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉందంటే ఇనీషియల్ స్టేజెస్లోనే, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లోనే మనం ప్లస్ ఫైబ్రో స్కాన్ అనేది చేయించుకోవడం వల్ల ఇనీషియల్ స్టేజెస్లోనే ఏమన్నా డ్యామేజ్ ఉందా, దానికి ఏం చేసుకోవాలి అంటే డాక్టర్ని కలిసినప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ కాదండి. మనం ఏం చేస్తే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉంటుంది మన డ్యామేజ్ అనేది తెలుసుకొని దాని ప్రకారం మనం మార్చుకుంటే ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మన లైఫ్ స్టైల్ నార్మల్గా లీడ్ చేయడానికి వస్తుంది. దానివల్ల ఏంటంటే మీ ఎకనామికల్ స్టేటస్ దెబ్బతినకుండా ఉంటుంది, మీ ఫ్యామిలీకి బర్డెన్ అవ్వకుండా ఉంటుంది, వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉండడానికి జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే బార్కి వెళ్ళిపోతారు, హోటల్కి వెళ్ళిపోతారు, ఒక హాస్పిటల్ రావాలంటే భయం అనేది కలుగుతుందండి. ఆ భయం పోతాక మీరు చెప్తున్నారు ఇది. పెద్దది అవ్వకుండా కుటుంబం రోడ్డు చాలా మందికి ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే టెస్టులు చేసేస్తారు, దానివల్ల ఏదో అది తప్పండి. అంటే చాలా మంది ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయండి. కొన్ని నేను కంపెనీలు చెప్పను కానీ ఏదో నేను ఇయర్లీ ఒకసారి నేను మొత్తం టెస్టులు చేయించేసుకుంటాను, అవన్నీ నార్మల్గా ఉన్నాయి. అది కరెక్ట్ కాదండి. నా ఉద్దేశంలో ఏంటంటే టెస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదండి, టెస్ట్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఎక్కడో టెస్ట్ చేయించుకుని ఒక 2000 3000 ఇచ్చేసి మొత్తం ఒక కట్ట తీసుకొని వచ్చారు. టెస్ట్ ఇంత కట్టలు తీసుకొని వస్తారు మా దగ్గరికి. దాంట్లో సగం టెస్టులు మాకు అవసరం లేనివి, చేయాల్సిన అవసరం లేదా. సగం టెస్టులు ఏంటి, 75% ఆఫ్ టెస్టులు మనకు అవసరం లేని టెస్టులు, చూడాల్సిన అవసరం లేని టెస్టులే ఉంటాయి. ఆ 25%ఏ మనకు కావాల్సిన టెస్టులు, ఫాలో అవ్వాల్సిన టెస్టులు, మనకు ఉపయోగపడే టెస్టులు ఉంటాయి. ఆ 25%లో ఆ కండిషన్ బట్టి అవి వాల్యూస్ చేంజ్ అవుతాయండి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు లివర్ ఎంజైమ్స్ నార్మల్ వాల్యూ మీరు చూస్తే 0 to 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ అని ఉంటుంది. కానీ మేము హెపటైటిస్ బికి మేము తీసుకునే యూనిట్లు 17, లేదంటే మేల్స్లో అయితే 21. అదే ఎన్ఏఎఫ్ఎల్డికి వచ్చేసరికి మ్యాక్సిమం 22-25 తీసుకున్నాం. అంటే కండిషన్ బట్టి మేము అది చేంజ్ అవుతాయి. సో అది మాకు తెలుస్తుంది కానీ నార్మల్ అక్కడ వాళ్ళు అలా మెన్షన్ చేయొచ్చు కదా, అలా మెన్షన్ చేయలేరు. ఎందుకంటే నార్మల్ వాల్యూస్ అనేది అది రిజిస్టర్డ్ వాల్యూస్, ఆ వాల్యూస్ వాళ్ళు ఇస్తారు. కానీ మీరు ఎప్పుడైతే డాక్టర్ని దగ్గరికి వెళ్తారో వాళ్ళు మీ కండిషన్ బట్టి అది ఇంటర్ప్రిట్ చేస్తారండి. ఈ వాల్యూ తీసుకోవచ్చా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఇప్పుడు చాలా మంది కొలెస్ట్రాల్ అంతా నార్మల్గా ఉందని, అలా కాదండి. మీ ఫ్యామిలీ హిస్టరీ బట్టి, మీ కార్డియాక్ స్టేటస్ బట్టి, మీ స్ట్రోక్ బట్టి మీకున్న వాల్యూ కరెక్టా, దానికన్నా తక్కువ అవ్వాలా, కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదా. అలా అనేసి ట్రైగ్లిజరైడ్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. ఏ స్టేజ్ మనం ఇంపార్టెంట్ అది అనేది డాక్టర్ ఇంటర్ప్రిట్ చేయగలడు, అది ఇంపార్టెంట్. కానీ వాల్యూస్ ఇంపార్టెంట్ కాదని చాలా మంది ఏంటంటే 200 టెస్టులు చేసేస్తున్నారు, 300 టెస్టులు ఉన్నాయనేసి ఒక కట్ట తీసుకొని ఇచ్చేస్తున్నారు. అవి ఎంతవరకు రిలయబుల్లో మేము చెప్పడం కొద్దిగా కష్టమైన విషయం. ప్లస్ అవి నేను ఇండైరెక్ట్గా అయితే నేను ప్రమోట్ చేయమండి. అది మీరు చేయించుకోకపోయినా మీరు మీ డాక్టర్ని కలిసి అవి ఇంటర్ప్రిట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది వ్యసన పరులు ఉంటున్నారండి. వాళ్ళు రావాలంటే ఎవరు మార్గము అంటే వాళ్ళని గైడ్ లైన్స్ చేస్తాకి సార్, వ్యసన పరులు అంటే బేసిక్గా ఏంటంటే ఉన్న పరిస్థితులు బట్టి వ్యసన పరులు అవుతారండి. అంటే సింపుల్ అది చెప్తాను. ఒక వ్యసన పరుడు అవ్వడానికి కారణం ఏంటంటే either డబ్బులు వాడికి సఫిషియెంట్గా ఉండాలి, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అన్నా అయి ఉండాలి, లేదా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులన్నా అయి ఉండాలి. వాళ్ళందరి వల్ల వాడు వ్యసన పరుడు అయి ఉంటాడు. అంటే నేను వాళ్ళందరినీ బ్లేమ్ చేయడం లేదు. ఒక్కొక్కరు ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఎప్పుడో ఒకసారి మందు తాగుతూ ఉంటారు, కానీ ఒక్కొక్కరు దాంట్లో ఎక్కువ రోజు తాగేవాడు ఒకడు ఉంటాడు. కానీ నా ఉద్దేశంలో ఏంటి, ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, వీళ్ళు ఇలాంటి వ్యసన పరులని తీసుకొని వస్తే అట్లీస్ట్ పరీక్ష చేసి వాడి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటే బెటర్ అనే మొదటిసారి ఎవరు వినరండి. ఏ తాగుబోతు కానీ ఏ స్మోకర్ కానీ మేము మొదటిసారి చెప్తే వినరండి. లేకపోతే మొదటిసారి ఏంటంటే మొదటి రోజు నువ్వు అన్ని మానే అని అంటే ఎవడు మళ్ళీ రెండోసారి మమ్మల్ని చూడండి. అది కరెక్ట్ కాదు. ఏంటంటే మొదట వాడికి మా మీద కాన్ఫిడెన్స్ రావాలండి.
డాక్టర్ గారు చెప్పేది కరెక్టే. అందుకే వాడికి ఏంటంటే బేసిక్‌గా టెస్ట్‌లన్నీ చేసి నీ పరిస్థితి ఇది, ఇలా ఉంది. నువ్వు ఇలా మార్చుకో అనేసి జస్ట్ సింపుల్‌గా చెప్తాను. కానీ అదే వ్యక్తులు మా దగ్గరికి మేము రమ్మన్నప్పుడంతా అంటే 15 రోజులకో, నెలకో లేదా 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో వచ్చాడనుకో, పదే పదే మేము అది చెప్తూ ఉన్నాం అనుకోండి, మేము మూడో వ్యక్తులం కాబట్టి ప్లస్ ఈ ప్రొఫెషన్‌లో ఉన్నాం కాబట్టి పదే పదే చెప్తే వాడికి ఏదో ఒక రోజు రియలైజేషన్ వస్తది. అరే! రైటే గదా! డాక్టర్ గారు ఇన్ని సార్లు చెప్తున్నారు. నాకేదో తేడా జరగొచ్చు గదా! నేను ఈ జాగ్రత్త పడాలి అనే ఉద్దేశం వాళ్ళలో జరుగుతదండి. అట్‌లీస్ట్ నేను వచ్చిన ప్రతి ఒక్కరికి 100కి 100% అనరు గానీ, అట్‌లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్ అంటే 10 మంది వచ్చారంటే 6 మంది మారినా చాలా ఎక్కువ మారినట్టండి. ఒక 6 మంది మారినా వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతది. వాళ్ళ జీవితం మారుతది. వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతది. సో, నా ఉద్దేశంలో ఏంటంటే వ్యసన పరులు అనేసి మీరనుకుంటే వాడి వల్ల ఫ్యామిలీకి గాని, ఎవరికన్నా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే వాళ్ళని మా దగ్గరికి తీసుకొనొస్తే దానికి తగ్గట్టు మేము పరీక్షలవి చేసి వాళ్ళని కౌన్సెలింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మా వల్ల కూడా అవ్వలేదు అంటే ఎవరు అయితే ఇంకా బాగా బెటర్‌గా కౌన్సెలింగ్ చేస్తారో అంటే దీనికి సెపరేట్‌గా కౌన్సెలింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. డీ అడిక్షన్స్ చేసే సెంటర్‌లుంటాయి. అక్కడికి పంపించి దానికి ఏం చేస్తే బావుంటదనేది కూడా మేము డైరెక్ట్ చేయగలమండి. అంటే మీరు చెప్పే ముందు సూచన ఏంటంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలు అవ్వకుండా ఉంటారని మీరు చెప్తున్నారు. అంతే కదా? అవునండి. వాళ్ళ జీవితం నిండు నూరేళ్ళు ఉండాలి. ఫైనల్‌గా ఇంకేం చెప్తారు సార్? బేసిక్‌గా ఏంటంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేము మీకు సాయం చేయడానికి ఉన్నామండి. కానీ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా పరీక్షలు చాలావి మనకి బయటికి కనపడవండి. కనపడకుండా టెస్టులు చేసినప్పుడే చాలా బయటపడుతుంటాయి. మీకు వీలైనంత వరకు డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన టెస్టులు అంటే వాళ్ళు సజెస్ట్ చేసిన టెస్టులు మీకు వీలైనంత వరకు ఎంతవరకు వీలవుతే అంతవరకు చేపించుకొని దానికి తగ్గట్టు మీరు వైద్యం చేసుకోవడం. వైద్యం అనేది ఒక పార్ట్. రెండోది మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్. అంటే జంక్ ఫుడ్‌లు అవన్నీ మానేయడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడము, మితంగా ఆహారం తీసుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, మంచి నీరు తీసుకోవడము, రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అవన్నీ ఫాలో అవ్వడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఆఫ్ చేయడము. ఇవన్నీ చేయడం వల్ల మన గట్ అనేది బాగుంటదండి. దాంతో పాటే లివరు, ప్యాంక్రియాస్ అన్నీ కూడా ఉంటాయండి. ఇప్పుడేంటంటే గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటున్నారండి. అంటే మన శరీరంలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా మెయిన్ కారణం మన పేగుల్లోంచే స్టార్ట్ అవుతది అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అండి. సో, మన పేగుల్ని వాటిని అన్నిటిని సక్రమంగా బాగా పెట్టుకుంటే మిగతా అవయవాలు అంటే ఈవెన్ హార్ట్ అటాక్ కూడా కారణం పేగుల నుంచే స్టార్ట్ అవుతదని అంటున్నారండి. సో, పేగులు వాటిని అంటే పేగుల్లో నుంచి స్టార్ట్ అవుతది అంటే పేగుల్లో మనం ఏమి ఆహారం ఇస్తున్నామో దాన్ని బట్టి ఉంటదండి. సో, మనం ఇచ్చే ఆహారము అవన్నీ సక్రమంగా ఉండి మనం రెగ్యులర్‌గా ఎటి మనం మలబద్ధకం అలాంటివి లేకుండా చూసుకొని ఇవన్నీ చేసుకుంటే హార్ట్ అటాక్‌లు, స్ట్రోక్‌లు ఇవన్నీ కూడా రావడం తగ్గుతదండి. సో డాక్టర్ గారు పాత తరం వారు కాబట్టి మీ హాస్పిటల్ తెలుసు. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళకి కొత్త తరానికి మీ హాస్పిటల్ అడ్రస్ చెప్పగలరా? ఆహ్, నా పేరు డాక్టర్ ఉమాకాంత్. ఇందాక మొదట్లోనే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. నా పేరు డాక్టర్ ఉమాకాంత్. సీఎంసీ వెల్లూరులో చేశానండి. నేనిక్కడ శ్రీ హసిత గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనేది స్థాపించానండి. మా హాస్పిటల్ వచ్చేసి ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్, రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. దానికి దగ్గరలో ఆనంద్ స్వీట్స్ అని ఉంటది. ఆనంద్ స్వీట్స్‌కి కొద్దిగా దూరంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌కి ఎదురుంగా శ్రీ హసిత గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డయాబెటిస్ హాస్పిటల్ అని ఉంటదండి. ఆ హాస్పిటల్‌లోనే మీరు వచ్చి నన్ను ఏ టైంలో అయినా మీరు వచ్చి నన్ను కలవచ్చు. నా సేవలు 24 గంటలు అవైలబిలిటీ ఉంటది. కానీ నా రెగ్యులర్ ఓపీడీ టైమ్స్ వచ్చేసి పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 2, 2:30 వరకు ఉంటానండి. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ 8:30 వరకు ఉంటానండి. మీకెవరికైనా ఏ టైప్ ఆఫ్ సహకారం కావాలన్నా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా నన్నొచ్చి కలవచ్చు. మా ఫోన్ నంబర్స్ కూడా నేను చెప్తున్నానండి. ఆ ఫోన్ నంబర్స్ మొదటి నంబర్ వచ్చేసి 7036624707. రెండో నంబర్ వచ్చేసి 8575935995. ఏ టైంలో అయినా ఫోన్ చేసి మీకు కావాల్సిన అపాయింట్మెంట్ అవి తీసుకోవచ్చు. ప్లస్ ఎమర్జెన్సీ కేసెస్ అన్నీ కూడా త్వరపడతాయి. అర్ధరాత్రి పూట అయినా సరే, పొద్దున 3 గంటలకు వచ్చినా ఎమర్జెన్సీ కేసు ఏదైనా మేము హ్యాండిల్ చేస్తామండి. 24 గంటలు నేనే అవైలబిలిటీలో ఉంటాను. ఏ టైంలో అయినా వచ్చి నేను మీకు చూసి మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామండి. నమస్కారం.